వర్షం అయితే పడలేదు, మంచిగా అనిపించిందండి ఆ ఫీలింగ్ నాకైతే. మేము ఇలా నలుగురం వెళ్తుంటే మాకు ఎండతో వానతో సంబంధమే లేదంటాడు మా బుడ్డోడు. ఒక బేకరీలో అయితే ఒక కేక్ అయితే తీసుకున్నానండి. ఇంకా వాళ్ళ డాడీ కాదురా ఇటు కొట్టంటే ఇక్కడ డైరెక్ట్ కెమెరాకి కొట్టేశాడు. హలో అందరికి, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? సో నా డే అయితే స్టార్ట్ అయిపోయింది. ఇలా మార్నింగ్ టీ తాగింది, ఇంకే పని చేయలేనండి. నాలాగా టీ లవర్స్ ఎవరైతే ఉన్నారో ఒక లైక్ చేయండి. ఇంకా నాతో పాటు మా మోను కూడా లేచేశాడు. ఇంకా వాడి కోసం అయితే నేను పాలు ఇవ్వడానికి వాడి బాటిల్ అయితే వాష్ చేస్తున్నాను. హాట్ వాటర్లో ఒక 3 times అయితే ఇలా వాష్ చేస్తానండి. బాగా వాష్ చేసేసి ఇంకా పాలు అయితే వేసేసి తీసుకెళ్ళాను. చూడండి ఫోన్ చూస్తూ ఎంత దర్జాగా పనుకున్నాడు. మార్నింగ్ లేస్తేనే ఇంకా నాకు ఏ పని చేయనివ్వడని చెప్పేసి ఇలా నేనైతే ఫోన్ పెట్టిస్తాను కొంచెం సేపు. ఇంకా వాడు పాలు తాగాక వాడి డే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా మా సోను అయితే పాలంతా ఏం తాగడండి, వాడికి ఇష్టం ఉండదు. నార్మల్గా ఒక గ్లాస్ వాటర్ తాగేసి డైరెక్ట్ టిఫిన్ అయితే తింటాడు. ఇంకా అలా నేను బెడ్రూమ్ అంతా క్లీన్ చేసుకొని, బెడ్ అంతా క్లీన్ చేసుకుని, బెడ్షీట్స్ అంతా బాగా మడత పెట్టేసి అంతా క్లీన్ చేసేసి ఇల్లు అంతా ఊడ్చేసి ఇంకా తర్వాత కిచెన్లో ఏదైతే వర్క్ ఉందో ఆ వర్క్ అంతా ఫినిష్ చేసేసి స్టవ్ అంతా క్లీన్ చేసుకొని ఫైనల్గా పూరి కోసం అయితే పూరి పిండి నానబెడుతున్నాను. సో ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు అంటే మా హస్బెండ్ ఇంట్లో ఉన్నా, మా సోనుకి హాలిడే ఉండి ఇంట్లో ఉన్నా ఇలా నేను పూరి అయితే చేస్తానండి. ఇంకా అందరూ ఇంట్లో ఉన్నప్పుడే కదండి మనకు ఆయిల్ ఫుడ్ చేసేంత టైం ఉంటుంది. సో ఇంకా పిండి అయితే నానబెట్టేశాను. ఇప్పుడైతే నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి రావాలి. మా సోను ఇంట్లో ఉంటే చాలండి, మా మోనుకు అసలు ఎంత టైం పాస్ ఆడుకోవడానికి. ఇంకా వాడు స్కూల్కి వెళ్ళిపోయినాడు అనుకోండి, చాలా బోర్గా ఫీల్ అవుతాడు. చూడండి ఏదో తీసుకొని తలపైన కొట్టేశాడు. ఇంకా వాడు డాడీ కూడా చెప్తున్నాడు నన్ను కొట్టేశాడు తలపైన అనేసి అయితే చెప్తున్నాడు. ఇంకా సోను దేంతో కొట్టాడో చూపించరా అంటే కాదైతే చూపించాడు. బట్ వాడు కొట్టింది దాంతో కాదండి, దీంతో అయితే కొట్టేశాడు. ఎలా కొట్టాడు అసలు ఏంటి అని అడిగితే చూడండి ఇదైతే చూపించాడు మనకి. ఇలా ప్రాసెసింగ్లో అయితే చేశాడనమాట. ఏంటిది అది అనేసి ఈ మధ్య పిల్లలకి అయితే అసలు చాలా టెక్నాలజీ వస్తుందండి. చూడండి ఒకటైతే ఇలా లైక్ ఇలా ప్రిపేర్ చేసి కొట్టేది అయితే రెడీ చేశాడు. దీంతో అయితే వాడిని కొట్టాడు. చూడండి అసలు ఎలా ప్రిపేర్ చేశాడు. ఇంకా వాడు ఎక్కడ కొడతాడు అని చెప్పేసి వాడితే పారిపోతున్నాడు. ఇంకా ఇద్దరు ఇంట్లో ఉంటే చాలండి, ఫుల్ అల్లరి అసలు నాకైతే. ఇంకా డే అంతా అసలు ఎలా గడిచిపోతుందో కూడా అర్థమే కాదు. కానీ మా మోనుకి మా సోను ఉంటే చాలండి, స్కూల్కి వెళ్ళకుండా ఫుల్ ఆడుకుంటారు అసలు ఇద్దరు. ఇక నేను రెడీ అయ్యి వచ్చేసాను. ఇప్పుడు మళ్ళీ పూరీ కర్రీ ప్రిపేర్ చేయాలి. సో పూరీ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను. నాకు పూరీలోకి పూరీ కర్రీ లేదా చికెన్ గ్రేవీ లేదా మటన్ గ్రేవీ అంటే చాలా ఇష్టం. అండ్ పూరీ తక్కువ తింటాను, కర్రీస్ అయితే ఎక్కువ తింటాను. ఇంకా తర్వాత ఒక కడాయి పెట్టుకొని పూరీ కోసం ఒక సైడ్ పూరి ప్రిపేర్ చేస్తూ ఇంకో సైడ్ పూరి ఇంకా నూనెలో వేసి తీస్తూ అన్నీ నేనే చేసుకోవాలండి. సో చూడండి పూరి ఎంత బాగా పొంగుతుందో. నేను ఒకసారి అయితే మైదా పిండితో చేస్తాను, ఒకసారి గోధుమ పిండితో, ఒకసారి పూరి పిండితో. ఇలా నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తాను నేనైతే పూరి రెసిపీస్. కానీ ఎలా చేసినా బాగా పొంగుతాయండి. అంతా పని అయిపోయినాక పూరి చేసావా అంటూ వచ్చారు మా వారు. సో ఇంకా అందరం అయితే పూరీస్ అక్కడ పెట్టేసి, ఇది మా చిన్ని డైనింగ్ టేబుల్ అండి. సో అందరం మేమున్న 4 members కూడా ఇలా మంచిగా సెట్ చేసుకొని చిన్న డైనింగ్ టేబుల్ అయినా చాలా సంతోషంగా చాలా తృప్తిగా తింటాము. సో ఇంకా టిఫిన్ చేశాక నా లాస్ట్ వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే నేను బెడ్రూమ్లోకి వచ్చేసానండి. ఇంకా పిల్లల్ని మా వారు చూసుకుంటారు. నాకున్న కొంచెం టైంలోనే నేను ఇలా వాయిస్ ఓవర్ అయితే కంప్లీట్ చేసేస్తాను. ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చాక ఫుడ్ అయితే ప్రిపేర్ చేశాను. ఆఫ్టర్నూన్కి నేను ఏం ప్రిపేర్ చేశానో చూద్దాం రండి. ఇక్కడ చూడండి వేడిగా బజ్జీలు, మిరపకాయ బజ్జీలు అండి, అండ్ వేడిగా వైట్ రైస్, టమాటో పప్పు, కొంచెం చింతపండు వేసి ఇలా పలసగా చేస్తాను. టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఆఫ్టర్ ఫుడ్ మేమైతే రెడీ అయిపోయాను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. సో అసలు నేను మమ్మీ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తున్నానంటే మన ఛానల్కి 100 subscribers దాటారు కాబట్టి ఇంకా మమ్మీ వాళ్ళతో కొంచెం కేక్ కట్ చేసి కొంచెం ఫన్ చేద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాను. సో చూడండి దారిలో ఇలా అయితే వర్షం స్టార్ట్ అయిపోయింది. మేము ఇక్కడ నేను అంటే సేఫ్టీకి గొడవ అయితే తీసుకొని బయలుదేరాను, కానీ ఇలా అరేంజ్ చేసుకుంటామనేది తెలీదు. సో మేము నలుగురం ఇలా ఒక మా చిన్ని ఫ్యామిలీ ఇలా మేము సెట్ చేసుకుని బయట వర్షం పడుతుంటే అసలు గొడుగులో ఒక్క డ్రాప్ కూడా మాకు లోపల వర్షం అయితే పడలేదు. మంచిగా అనిపించిందండి ఆ ఫీలింగ్ నాకైతే. మేము ఇలా నలుగురం వెళ్తుంటే మాకు ఎండతో వానతో సంబంధమే లేదంటాడు మా బుడ్డోడు. సో బేకరీకి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా బేకరీలో అయితే ఒక కేక్ అయితే తీసుకున్నానండి. ఇంకా అక్కడి నుంచి మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. నాకైతే చెప్పలేనంత సంతోషంగా ఉన్నానండి, చాలా మంచిగా అనిపిస్తుంది. నేను యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి నాకు ఎప్పటి నుంచో ఉండే, అండ్ ఫైనల్గా స్టార్ట్ చేశాను. అండ్ స్టార్ట్ చేశాక నేను ఎలా రీచ్ అవుతాను, లైక్ నేను సక్సెస్ అవుతాను అవ్వను ఇలాంటివి నాకు చాలా ఉండే. బట్ నేను స్టార్ట్ చేసిన కొంచెం టైంలోనే నాకు వచ్చిన సబ్స్క్రైబర్స్ని చూస్తే ఇంకా నేను
సక్సెస్ అవుతానన్న మంచి కాన్ఫిడెన్స్ అయితే నాలో ఉంది. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేనే కాదు, మా పిల్లలు, మా వారు అందరు చాలా హ్యాపీగా ఉన్నాం మేము ఈరోజు. అండ్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. నా ఛానల్కి సపోర్ట్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. సో మీ అందరి సపోర్ట్ లేనిది అయితే మేము ముందుకు వెళ్ళలేమండి. సో మీ అందరూ డెఫినెట్లీ నాకు సపోర్ట్ చేయండి. అండ్ ఈ కేక్ మీ అందరి కోసం. ఇంకా నేను కేక్ తినిపించే వరకు తనైతే బ్లాస్ట్ చేసి ఫైనల్ అయితే బ్లాస్ట్ చేసేసింది. ఇంకా మా బుడ్డోడు చూడండి ఎలా భయపడిపోయినాడో. ఇంకా మా సోని స్ప్రే కొట్టమని చెప్తే టీవీకి అయితే కొట్టేశాడు. ఇంకా వాళ్ళ డాడీ కాదురా ఇటు కొట్టంటే ఇక్కడ డైరెక్ట్ కెమెరాకే కొట్టేశాడు. ఇక నేను మా చెల్లె ఇద్దరు ఒకరికొకరు కేక్ అయితే తినిపించుకున్నాము. ఇంకా మా వారికి తినిపిస్తానంటే వద్దు, మొత్తం వీడియో తీసినాక మళ్ళీ తినిపించనని చెప్పారు. ఇంకా మా సోను వెనకాల నుంచి వచ్చేసి ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను అయితే చెప్పేస్తున్నాడు. ఇంకా మా మోను కొడుతున్నాడు, సోను నువ్వు జరుగురా, నేను వస్తాను, నేను చెప్తాను అన్నట్టు. ఇంకా మా సోను అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాడు. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.